పొద్దున్నే గేమ్ ఆడుతున్నాం మామ. నిద్రలేయంగానే చూడంగానే డ్యామేజ్ మొత్తం పోయిందే. ఆశ్చర్యపోయాను ఒక్కసారిగా. సరేలే ఈ మూల కూర్చొని మెడికిట్ చూద్దాం అని అనుకుంటా ఉన్నాను మామ. మెడికిట్ చుట్టంగానే వాళ్ళు అంత పడదామని అనుకుంటా ఉన్నాను. ఈ ఆడమా ఒక్క బుల్లెట్ అంటే ఒక్క బుల్లెట్ తగలేదా? ఇప్పుడు ఒక్క బుల్లెట్ తగిలింది ఫట్టస్ హెడ్ షాట్. ఓకే, నేను ఫుల్ కిల్ చేయడం, నాకు డ్యామేజ్ చేయడం ఏడు సరిపోయాయి. నా దగ్గర మెడికిట్లు లేకపోయా. చూసేమో మ్యాచ్ పోయింది మామ. ఏం చేద్దామా? సర్లే అని సెకండ్ మ్యాచ్ చూసే లోపలే, తిరిగి చూసే లోపలే అసలు మ్యాచ్ కూడా అయిపోవచ్చింది. అప్పుడే ముగ్గురు నాకు. ఇంకా వెనకాల M590 తీసుకుని అలా వెనకాల మా ఫ్రెండ్ చంపేశాడు మామ. నేను మూడో మ్యాచ్కి వెళ్ళే లోపలే M590 నాకు చిక్కింది ఎనిమి దగ్గర. ఇంక సర్లే అని ఇంట్లోకి వెళ్ళి క్యాంప్ చేసి కొడదాం అనుకున్నాను. మీకు తెలిసిందే కానీ అలాగే ఆడతాను. ఇంకా క్యాంప్ చేసి కొట్టే లోపల నాకు డ్యామేజ్ తీసాడు ఆ పైన నుంచి. సర్లే అని ఏడు కూర్చొని మెడికిట్ చూడదాం అనుకుంటున్నాను మామ. కానీ ఎందుకు మెడికిట్ బొక్క గమ్ముగా ఉన్నా. ఇంక పైకి లేచి చూడంగానే ఆడు డ్రాప్ చేస్తూ ఉన్నాడు. రెండు బుల్లెట్లు M590తో దింపేదాం అట్టే. ఇంక సర్లే అని ఇటు నుంచి వేద్దాం. అప్పటికి పైన చూసాను కింగ్ ఫిషర్తో కొద్దిగా డ్యామేజ్ ఇచ్చాను వాడికి. ఇప్పుడు కవర్లోకి వెళ్ళిపోయాడా. ఇంక సర్లే అని ఇటు వచ్చే మచ్చా. అప్పుడు హెడ్ షాట్ కొడదాం అనుకునే లోపల బాడీ తగిలేసింది. ఊరికి 100 కొట్టే లోపల మళ్ళీ వాడు కొట్టాడు. ఇంకేం చేద్దామా? అయితే వెనకాల మంచి కవర్ ఉడికి డ్యామేజ్, నాకు ఫుల్ డ్యామేజ్ నన్ను కొట్టేసి మళ్ళీ నాకు అయిపోతా అని చెప్పి ఇంకా నేను కూడా ఇందాక ఒక మెడికిట్ చుట్టలేదు కాబట్టి ఆ 2 మెడికిట్లు ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాను మా. అటు నుంచి వెళ్తే వాడు తెలిసిపోద్దని చెప్పి ఇటు నుంచి వచ్చా. చూసేసి వాడు 2 బుల్లెట్లు నాకైపోయాడు బాబు. 3 కూడా. ఇంక సర్లే అని చెప్పి వాడు నాకు చేసేవాడి దగ్గర కొన్ని గ్లూ వాళ్ళు కొన్ని తీసుకున్నాను మామ. ఇంక తీసుకోగానే మా ఫ్రెండ్ బాగా డ్యామేజ్ తీసాడు. ఒక్క బుల్లెట్ కిల్ చోరీ అయిపోయింది. మామూలుగా దిక్కులేదు మచ్చా వాడైతే నన్న. మూడో మ్యాచ్కి వచ్చే లోపలే ఇంకెట్ అయింది. ఇంటికి తీసుకొని నేరుగా వస్తా ఉన్నాను మామ. అప్పుడే ఒక ఎనిమి వస్తా ఉన్నాడు. ఒక్క షాటు పట్టస హెడ్ షాట్ పడిపోయింది వాడికి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ డ్యామేజ్ ఇచ్చేసాను మామ. డ్యామేజ్ నన్ను వెళ్ళిపోయాడు. ఇంకొకటి వచ్చి డ్యామేజ్ ఇచ్చేసి వాడు కిల్ కూడా చేస్తున్నాం మామ. వెనకాల నుంచి అప్పుడే డబుల్ వెక్టర్ తీసుకొని వచ్చారు మామ. ఇంకేం చేద్దాం ఓరియన్ వేసుకున్నాం మామ. అప్పుడు అమ్మాయికి డ్యామేజ్ తీసాను, అమ్మాయి నాకు ఫుల్ డ్యామేజ్ తీసి మా ఫ్రెండ్ వచ్చి కిల్ చేసాడు. ఇంక నేను అప్పుడే కిటికీల నుంచి బయటకు వెళ్ళాను మచ్చా. అప్పుడే ఓడుకుంటే ఇటు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇంకేం చేద్దాం అని చెప్పి ఇంక నేను ఇటు సైడ్కి వచ్చా మెడికిట్ కొడదాంలే అని. అప్పుడు మళ్ళీ లోపల మన వేసుకొడదాం అనుకునే లోపలే ఒకడు ఆల్రెడీ మన ఫ్రెండ్ ఒక కిటికీలో నాక్ చేసాడు. ఇంక సర్లే అని అటు సైడ్ కిటికీలో నుంచి బయటికి వెళ్ళా. ఇంకా బయటికి వెళ్ళి చూసేవాడు కొంచెం డ్యామేజ్ ఇచ్చా. నాకు చూసేమో నాకే కిల్ వచ్చేసింది మచ్చా. అప్పుడు వేసిన లాలేమోటేమో వాళ్ళు 3 రౌండ్లు కంబ్యాక్ ఇచ్చారు మాజమా. ఇచ్చారా నాకైతే మామూలుగా ఇవ్వలేదు మచ్చా. మీరే చూడండి ఇచ్చారా నా కంబ్యాక్ అల్లే అని చెప్పి ఇటు చూస్తే ఒక ఎనిమి మన ఫ్రెండ్ నాకు చేసి లూట్ చేస్తున్నాడు మచ్చా. వాడికి డ్యామేజ్ ఇద్దాం అప్పుడు ఓడి నాకు డ్యామేజ్ ఇచ్చాడు. మెడికిట్ చూసే లోపల వాడు అటు నుంచి వచ్చాడు. ఓరియన్ వేసుకున్నాం మచ్చా. వాడు ఇంకొక బుల్లెట్ కొడదాం అనుకున్నాం. 100 డ్యామేజ్ తీసాను మా. జుయి అంటే వెళ్ళిపోయాడు మెరుపు తీగలాగా. ఇంక సర్లే అని చెప్పి ఇంక నేను బయటకు వచ్చా మచ్చా. ఇంక అంత కొట్టేది మచ్చా వాడికి. M590 ఏమో మంచి రేంజ్ ఉంటేనే బాగా తగలద్ది. ఇంక సర్లే అని పైకి వెళ్ళి మెడికిట్ చూద్దాం అనుకుంటా ఉన్నానా. అప్పుడే ఇంక ఎవరు రాలా. ఇంకా మెడికిట్ చూసా. ఇంక పైన చూస్తే ఏమో ఎవరు లేరు మచ్చా. ఇంకా నేను ఒక్కనే ఉన్నానా మెడికిట్ చుట్టే లోపలే. ఇంకా సర్లే జోన్ కూడా వచ్చేసిందే. ఇంకా గ్లూ వాల్ వేసుకొని ముందుకు వెళ్ళా. ఎదురుగానే హూకాంగ్ ఉన్నాడు. స్కోప్ పెట్టాను మచ్చా. డ్యామేజ్ మొత్తం తీసేసాడా. ఇంక నేను కిందకు దూకంగానే అయిపోయింది. ఇంక నా సీన్ అయిపోయింది అనుకున్నా. ఇంకెందుకు దూకే నన్ను చంపేశారు. వీడు వేయలేదు మా నార్మల్గా ఏమోట్లా నార్మల్గా వేయలేదా. ఇంకా ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనం ఇంకా సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఇటు సైడ్ ఎనిమి ఉన్నాడని చెప్పి ఇటు సైడ్ వచ్చాను మా M590తో షాట్ కొడతాను. ఒకటి చూస్తే నాకు ఫుల్ డ్యామేజ్ చేశాడు మచ్చా. ఇంక జస్ట్ మిస్ చచ్చిపోయిండే అని చెప్పా. ఇంక సర్లే అని చెప్పి వచ్చి మెడికిట్ చుట్టా. ఇంక 2 మెడికిట్లు మళ్ళీ చచ్చిపోతాను ఊరికే. ఇంక 2 మెడికిట్లు చుట్టే లోపలే ఇంకా టైం అయిపోయింది ఆడనా. సర్లే అని అటు నుంచి వచ్చే లోపల మా ఫ్రెండ్స్ అందరు నాకు అప్పుడే హుకాంగ్ వేసుకొని వచ్చాడు. అసలు నేను డ్యామేజ్ ఇచ్చాను మచ్చా. ఒక్క బుల్లెట్ తగలలేదా. ఒక 100 తగిలిందేమో. అమ్మాయి అటు కొట్టింది హెడ్ షాట్ కొట్టేసింది మచ్చా. అప్పుడే ఆ మ్యాచ్ అయిపోయింది. చూడండి అప్పుడే ఎంత లాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. వీళ్ళు అమౌంట్లు నార్మల్గా వేయలేదు మామ అయితేనా. ఇంక మేము తగ్గేదేలే అని చెప్పి ఇంకా నేను MP5 M590 తీసాను మచ్చా. M590తో డ్యామేజ్ తీసి M500తో కొడదామనే. ఇంకెళ్ళాము ఇట్టే వెళ్ళి ఇంకా వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు. అప్పుడేమో మా ఫ్రెండ్ ఒక నాక్ చేశారు.
అప్పుడే ఆడికి వెళ్ళంగానే ఎదురుగా ఉన్నాడు. ఇంకా వాడు నన్ను చూడలేదేమో, ఇంక నేను ఏంటో క్యాంప్ చేస్తా ఉన్నా. ఇంక M590 తీసి వాడు వచ్చేసి తప్పేయాలని కొట్టామో పట్ట సెట్ షాట్. ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన కంటెంట్ని ఎంకరేజ్ చేయండి మచ్చా. ప్లీజ్ మచ్చా ప్లీజ్. ఇంక సర్లే అని చెప్పి అటు సైడ్కి వెళ్ళాము. ఇంకా అటు సైడ్కి వెళ్ళి మన సామాన్లు అన్నీ ఇసిరేసాను మచ్చా, ఏమేమి సామాన్లు ఉన్నాయన్నీ. ఇంకోటి చూస్తే అటు సైడ్ లేడు. చూసా ఒకసారి అటు సైడ్, లేకపోతే ఆడున్నాడు నన్ను చూడలేని అయినా ఓరియోని వేసేసుకున్నా. ఇంకా M590 డ్యామేజ్ కూడా నన్ను చూసాడు. ఇంకా M590 డ్యామేజ్ చేసి MP5తో కొట్టామా, ఇంకా నాకు ఇవ్వలేదు. ఇంకా M590తో ఒకసారి జంప్ షాట్ కొట్టా. ఇంకా మందే మా